రాష్ట్రంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయలేదు. కనీసం వడ్లైనా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇస్తారేమోనని ఆశించాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కొనుగోలు జరగక రైతులు 400-500 రూపాయలు తక్కువ ధరకు దళార్లకు వడ్లు అమ్ముకున్నారు. అంటే ధాన్యం దళార్ల పాలైపోయింది. మొదట్లో బాగా పంట పండింది, 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్ననేమో సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది? మరి మధ్యలో 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయినట్టు? అంటే దళార్ల పాలైంది. నిజంగా ఈ 70 అన్న వస్తుందా అంటే అది కూడా డౌట్ఫుల్లే ఉంది. అంటే 40-50 లక్షల మెట్రిక్ టన్నులు దాటే పరిస్థితి లేదు. అంటే సగానికి సగం వడ్లు దళార్ల పాలైనాయి. రాష్ట్రంలో పండింది 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం 40-50 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనడం లేదు. అంటే సగానికి సగం వడ్లు దళార్ల పాలైంది. అంటే మీరు సకాలంలో మిల్లర్లను సమాయత్తం చేయకపోవడము, మిల్స్ టైఅప్ చేయకపోవడము, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడము, గన్నీ బ్యాగ్స్ అందించకపోవడం వల్ల మీ యొక్క ఆలస్యం వల్ల రైతులకు నష్టమైంది. మీరు 500 బోనస్ అన్నారు. బోనస్ మాట దేవుడేరు కానీ 500 లోపలికి అయింది. బోనస్ రావాల్సిన రైతులకు 400-500 తక్కువ ధరకే దళార్లకు అమ్ముకునే పరిస్థితి కలిగిందంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇది టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇవాళ రైతులకు ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. వరంగల్లో రైతు డిక్లరేషన్లో 9 హామీలు ఇచ్చింది ప్రభుత్వం. 9లో ఒక్కటన్నా అమలైందా? రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు, అమలు కాలేదు. రెండవ హామీ కౌలు రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు, కాలేదు. మూడవ హామీ వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, కాలేదు. నాలుగవ హామీ రైతు రుణమాఫీ ఏకకాలంలో ఒకేసారి డిసెంబర్ 9వ తేదీ చేస్తామన్నారు, కాలేదు. ఏది వ్యవసాయ పనిముట్లు ఇస్తామన్నారు, జరగలేదు. ఎస్సీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఎస్సీ/ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడం లేదు, కానీ ఎస్సీ/ఎస్టీల భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దళిత గిరిజనుల అసైన్డ్ భూములను కంపెనీల పేరు మీద ఈ ప్రభుత్వం మరి ఇవాళ తమ అనుయాయులకు, తమ కుటుంబ సభ్యులకు కట్టబెట్టడం కోసం దళిత గిరిజనుల భూములు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఎట్లా తయారైందంటే ఎవరైనా మాట్లాడితే ప్రశ్నించే గొంతు మీద ఆయన దబాయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరన్నా కేటీఆర్ గారు అన్యాయాలను ప్రశ్నిస్తే కేటీఆర్ను అరెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నాడు. నువ్వు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయినావు, పిల్లలకు అన్నం పెట్టడంలో పురుగులు అన్నం పెడితే పిల్లలు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు. నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక 42 మంది పిల్లలు చనిపోయారని చెప్పి నీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. నన్ను పట్టుకొని రంగనాయక్ సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములు నువ్వు తీసుకున్నావని చెప్పి మాట్లాడినాడు. అటువంటి అలవాట్లు నీకుంటాయి. పచ్చకళ్ళ అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు కబ్జాల చరిత్ర నీది, కబ్జాలు చేసే ఆలోచన నీది. నేను రైతుల దగ్గర భూమి తీసుకున్నా, రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళి పట్టా భూమిని రైతుల దగ్గర 13 ఎకరాలు కొనుక్కోవడం జరిగింది. అంతే తప్ప ఒక్క గుంట కానీ ఒక ఎకరం కానీ నేను ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ తీసుకోలేదు. తీసుకునే ఆలోచనే మాకు ఉండదు. మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు. ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో, రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువలేను. రా, నువ్వే రా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటా, ఇద్దరం కలిసి కొలిపిద్దాం దా, ఎప్పుడు వస్తావో రా. కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు. నువ్వు ఎన్ని రకాల బ్లాక్మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను, నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా 6 గ్యారెంటీలు అమలు జరిగేదాకా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతనే ప్రతిపక్షంగా మా హక్కులు కాపాడండి, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడండి అనే ప్రజలు ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఇచ్చారు.
తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం.